మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి ఏడాది గడిచిన సందర్భంగా సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి సాధించిందని సంబరాలు చేసుకుంటుందని 6 గ్యారెంటీలు 66 మోసాలు హామీలతో సంబరాలు బీజేపీ పార్టీ నాయకులు మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం ప్రముఖ ఆంజనేయ స్వామి విగ్రహం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ చేపట్టిన బీజేపీ శ్రేణులు అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ 6 గ్యారెంటీలు 13 హామీలతో గద్దెనెక్కిన ఏడాది గడుస్తున్న హామీలు అటకెక్కాయని, నిరుద్యోగుల్ని, రైతుల్ని, మహిళల్ని మోసం చేసిన కాంగ్రెస్ సంబరాలు ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదని బీజేపీ ప్రశ్నించింది. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా అటు టీఆర్ఎస్ మోసం చేస్తే అదే బాటలో కాంగ్రెస్ చేరిపోయిందని ఎద్దేవా చేశారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పి వారిని మోసం చేసిందని, మహిళలకి పెన్షన్ ఇస్తానని ఇవ్వకుండా మొండి చేయి చూపించిందని అన్నారు. ఇన్ని మోసాలు చేస్తూ గత ప్రభుత్వం లాగా మసి చేసి మారేడుకాయ చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నామని అన్నారు. 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు కాంగ్రెస్ కాంగ్రెస్ వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల బీజేపీ జిందాబాద్ భారత్ మాతా కి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం గద్దె దిగాలి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలి గద్దె దిగాలి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలి 6 గ్యారెంటీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపు ఇవ్వడంతో మరి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. మరియు రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పేసి హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకని చెప్పేసి సంవత్సరం గడిచినా కూడా 6 గ్యారెంటీలను అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి మరి ఓట్లు వేయించుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఎందుకు ఉద్యోగాలు కల్పించలేదో సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో తెలంగాణ కోసం పోరాటం చేసి 1400 మంది యువకులు తమ ప్రాణాలను బలిదానం చేసి తెలంగాణను తీసుకొచ్చిన తర్వాత మరి అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం యువకుల్ని మోసం చేసింది. ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా 10 సంవత్సరాల పాటు మోసం చేసినటువంటి కేసీఆర్ కు తగిన గుణపాఠం నేర్పించి ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది. మరి గత ఎన్నికల సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకంగా యువకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రతి యూనివర్సిటీలో సభలు పెట్టి యువకులందరినీ కూడా రెచ్చగొట్టి మరి ఈ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా మోసం చేస్తున్నది. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. యువకుల ఓట్లతోటి గద్దెనెక్కినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి, లేకుంటే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులు మోసం చేస్తే నిరుద్యోగులు ఈ యువకులు చూస్తూ ఊరుకోబోరు. మరి కేసీఆర్ కు పట్టిన గతే రేపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు మరి గత ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చారు. కానీ ఈ రోజు కూడా ఆయన కనీసం ఈ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు ముఖం కూడా చూపించలేనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. మరి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ ఉంది, క్యాంప్ ఆఫీస్ ఏ రోజు కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి లేదు. మరి ఆయన హైదరాబాద్ లో ఉంటూ ఢిల్లీకి చక్కర్లు కొడుతూ ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ అని చెప్పి తిరుగుతూ మరి మంత్రి పదవుల కోసం తిరుగుతున్నారు తప్ప వారి కుటుంబం గురించి తిరుగుతున్నారు తప్ప. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం గడిచింది. మరి 6 గ్యారెంటీలు ప్రజలకు హామీ ఇస్తూ
66 మోసాలతో గద్దెనెక్కినటువంటి ప్రభుత్వము సంవత్సరంలో ప్రజలకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎటువంటి హామీలు కానీ నెరవేర్చినటువంటి ఈ ప్రభుత్వం గద్దె దిగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గడ్డ వినోద్ గారు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో, అలాగే ప్రజలను మోసం చేస్తూ ఇంకా వారు మంచి పనుల కొరకు వారు పదవి చేయడం అనేది చాలా ఇది ఘోరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రజలకు అందుబాటు నుండి గెలిపించినప్పుడు అభివృద్ధి చేయవలసిన ఒక ఎమ్మెల్యే మంచి పనులను తిరగడం అనేది ఇది చాలా శోచనీయం. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. తప్పకుండా వీరికి ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్పడం ఖాయం. ఏదైతే మన వినోద్ గారు ఎటువంటి హామీలు ఇవ్వడం జరిగిందో అవన్నీ ఏదో గుర్తు చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ఆ హామీని నెరవేర్చి ఈ బెల్లంపల్లిని అభివృద్ధి చేయవలసిన బాధ్యత మీ పైన ఉంది. ప్రజలు నమ్ముకొని మీకు ఓట్లు వేయడం జరిగింది. దీనిని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అభివృద్ధి చేయండి. మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకండి కానీ మరి ఎలాంటి మంచి పనుల కోసమే మీరు చూడడం అనేది ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడం పట్ల చెన్నూరు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. 4 కోట్ల మంది ప్రజల అస్తిత్వానికి ప్రతిరూపమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వ వైఖరి మార్చుకోవాలని మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే ప్రతిఘటిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కాంగ్రెస్ పరిపాలనలో అనేక మార్పులు తీసుకొస్తా అని చెప్పి ప్రజల్ని నమ్మించి ఈరోజు ఒక తల్లిని మార్చే పద్ధతి నిజంగా చాలా దౌర్భాగ్యం అని చెప్పేసి ఈ బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం నుండి తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఆ భగవంతుని తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ భగవంతుని ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరికి పుట్టిన తర్వాత వారికి మెదడు కనీసం ఒక 1/4 గ్రాము నుండి ఒక 400 గ్రాముల మెదడు ఉంటుంది. మనం పెరిగిన తర్వాత 1 కేజీ నుండి 1.5 కేజీ మెదడు ఉంటుంది. కానీ ఆ భగవంతుడు సృష్టి లోపమో ఈ రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణ ప్రజలకి అన్యాయమో దురదృష్టమో తెలియదు. కానీ నాకు తెలిసి ఆ భగవంతుడు ఈ రేవంత్ రెడ్డిని సృష్టించే సమయంలో రవ్వంతైన మెదడు లేకుండా సృష్టించిండేమో అనిపిస్తూ ఉన్నది. ఈ రవ్వంత మెదడు లేని ఈ రేవంత్ రెడ్డి మార్పు అని చేసే మార్పు ఏంటంటే ఒక తల్లి, మన తెలంగాణ తల్లి అనుకునే తల్లి విగ్రహాన్ని ఈరోజు రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క దొంగ ఈ తెలంగాణ తల్లి ఎవరైనా కన్న పిల్లలు ఆ తల్లి యొక్క మంచి భాగోలు చూసుకోవాలనుకుంటారు. తల్లి ఉంటే బంగారం ఇంకొంచెం అదనంగా పెట్టాలనుకుంటారు. కానీ ఈ యొక్క ఓటుకు నోటు దొంగ తల్లి మీద ఉన్న కిరీటాన్ని, మెడలో ఉన్న హారాలని, నడుముకున్న వడ్డాలను కూడా దోచుకుందామని ఈ యొక్క విగ్రహాన్నే నిదర్శనంగా నేను చెప్తా ఉన్నాను. ఈ యొక్క తెలంగాణలో అత్యంత పండుగ మనం వైభవంగా చేసుకునే పండుగ ఏముందంటే అది దసరా. మన బతుకమ్మ పండుగ దసరా సందర్భంగా చేసుకుంటూ ఉంటాం. ఎవరైనా కన్న తల్లి కానీ తండ్రి కానీ ఉన్న అన్నలు చెల్లెలు వాళ్ళ యొక్క భార్య, తల్లి, పిల్లలు బతుకమ్మ చేత పట్టుకొని పోతూ ఉంటే మురిసిపోతూ ఉంటారు, ఆనందపడుతూ ఉంటారు. కానీ ఈ రవ్వంత మెదడు లేని రేవంత్ రెడ్డికి మన ఆడపిల్లలు, మన తల్లులు
వాళ్ళు బతుకమ్మ పట్టుకొని పోతా ఉంటే ఓర్చుకోలేక ఈ యొక్క ఎవరు ఈ ఆంధ్ర పాలిత ప్రాంతంలో ఆంధ్ర కాలు అడుగులకు మడుగు తొక్కినటువంటి ఈ ఆంధ్ర మొగోడు మన తల్లిద చేతిలో ఉన్న బతుకమ్మను కూడా మాయం చేసి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చిండు. అయ్యా, నిన్ను మార్చమన్నది అవ్వాయిలు వేసుకున్న బట్టల రంగులు కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎర్ర చీరను తీసి ఎర్ర రైక చేస్తేవి, ఎర్ర రైకను తీసి పచ్చ రైకను తీసి పచ్చ చీర వేస్తేవి. ఇది కాదు నువ్వు అనుకున్న మార్పు. మార్పు 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 అని ప్రజల్ని ఈరోజు అనేక ఇబ్బందుల పాలు చేసుకుంటూ ఇటు పిల్లల నుండి మొదలు పెడితే పెద్దల వరకు, రైతుల వరకు, ఆటో డ్రైవర్ల వరకు ఆత్మహత్యలు చేసుకునే పరిపాలన కొనసాగిస్తున్నావు తప్ప ఎక్కడ కూడా నువ్వు ప్రజల పక్షాన నిల్చొని ప్రజలకి న్యాయం చేద్దాం, ప్రజలకి మంచి చేద్దాం అని ఈ రవ్వంత మెదడు లేని రేవంత్ రెడ్డికి నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉన్నది. కనీసం ఇప్పటికైనా ప్రజలందరూ ఆ భగవంతుని కోరుకుందాం. ఈ రవ్వంత మెదడు లేని రేవంత్ రెడ్డిని గద్ద దించి అమిత మేధావి అయినటువంటి మన మహారాజు మన కేసీఆర్ గారిని తెలంగాణ బాబుని మళ్ళొక్కసారి గద్దెక్కించి ఈ ప్రజలకు న్యాయం చేసేటట్టు చేద్దాం. ఈ రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం నుండి చెప్తా ఉన్నాం, నువ్వు మార్పు అని ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంవత్సరం పాటు నువ్వు మార్పు తీసుకొచ్చినావో బిడ్డ మీకు చెప్తా ఉన్నాం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే నువ్వు ఎక్కడ విగ్రహాలు పెట్టినా కూడా మా తెలంగాణ తల్లి పాత విగ్రహమే ఉంటుంది తప్ప నువ్వు ఎక్కడ కొత్త విగ్రహం పెడితే ఆ విగ్రహం సంవత్సరం కాదు బిడ్డ, 24 గంటల లోపు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుండి కూల్చివేతలు మొదలైతే అని చెప్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయొద్దని నీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా తప్పని ఒప్పుకొని తెలంగాణ ప్రజల ముందు తప్పని ఒప్పుకొని అదే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొనసాగించాలని చెప్పి చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మరొకసారి తెలియజేసుకుంటూ కేసీఆర్ గారి నాయకత్వంలో పచ్చబడ్డ తెలంగాణని ఈ రోజు నువ్వు అందరినీ చావులకి బలిపశువులు చేస్తున్నావు. ఇంద్రమ్మ రాజ్యం అంటే అందరూ ఆ పాత ఇంద్రమ్మ రాజ్యం అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డికి ఒకటే తెలుసు, బలిదేవత ఈ యొక్క సోనియా గాంధీకి బలి ఇచ్చి ఇందిరాగాంధీ స్వర్గంలో మద్యం తాగి వాహనాలు నడపొద్దు, ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. మరో అని పోలీసులు చెబుతున్నా, పట్టుకొని ఫైన్లు విధిస్తున్నా, అరెస్టు చేస్తున్నా, బైకులు కార్లు సీజ్ చేస్తున్నా, కోర్టు శిక్షలు విధిస్తున్నా మందుబాబులు మారడం లేదు. టికెట్ తాగుతూనే ఉన్నారు, పోలీసులకు చిక్కుతూనే ఉన్నారు. తాజాగా మంచిర్యాల అదనపు మెజిస్ట్రేట్ కోర్టు మందుబాబులకు విధించిన శిక్ష ఆసక్తికరంగా మారింది. గత 2 రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో 28 మంది మందుబాబులు మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులకి చిక్కారు. అయితే అందరినీ అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. పోలీసులు ఇక్కడే వినూత్నంగా ఆలోచించారు. మంచిర్యాల కోర్టు జడ్జి 10 మంది మందుబాబులకు జరిమానా విధించింది. మరో 8 మంది వ్యక్తులకి వారం రోజుల పాటు జైలు శిక్ష వేశారు. మరో 10 మంది వ్యక్తులకి మామూలు శిక్షలు సరిపోదని భావించిన కోర్టు వారిలో పరివర్తన తెచ్చేందుకు పూనుకున్నారు. అది కూడా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలనే కోణం చేస్తూ అందరినీ మంచిర్యాల పట్టణంలో రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ పై ప్రచారం చేస్తూ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కి అసిస్టెంట్స్ గా 10 రోజుల పాటు విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఇక మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు 10 మంది మందుబాబుల్ని మంచిర్యాల మార్కెట్ రోడ్డుకు తీసుకువెళ్లారు పోలీసులు. రోడ్డుపై సరిగ్గా పార్కింగ్ చేయని వాహనాల్ని సరైన క్రమంలో పార్కింగ్ చేయించే పనిలో పడ్డారు మందుబాబులు. ట్రాఫిక్ పోలీసులు వారిని గైడ్ చేశారు. కోర్టు తీర్పు పట్ల షాపింగ్ కి వచ్చే ప్రజలతో పాటు స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైనా మందుబాబుల్లో మార్పు వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రామగుండం కమిషనర్ సార్ ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ సార్ ఉత్తర్వుల మేరకు, ట్రాఫిక్ ఏసీపీ సార్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, అదేవిధంగా ట్రాఫిక్కి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తూ వాహనాలు తనిఖీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన 28 మందిని నిన్న సెకండ్ అడిషనల్ జేఎఫ్సీఎం గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దానికి గాను వారు ఎవరైతే 100 లోపు వచ్చిన వాళ్ళకి పనిష్మెంట్, బీఎస్సీ రీడింగ్ 100 లోపు వచ్చిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. 100 నుండి 300 వచ్చిన వారికి 10 రోజులు ట్రాఫిక్ అసిస్టెంట్స్ కమ్యూనిటీ సర్వీస్లో భాగంగా పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే 300 పైన వచ్చిందో వాళ్ళకి వారం రోజులు జైలు శిక్ష విధించడం జరిగింది. దీని ద్వారా మంచిర్యాల వచ్చే వాహనదారులకు, వాహన వినియోగదారులకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి తెలియజేయడం ఏమన్నా, ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనం నడపరాదు. అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించిన ప్రతి ఒక్క నిబంధనలు తప్పకుండా పాటించగలను. హెల్మెట్ పెట్టుకొని బయటికి వెళ్ళొద్దు. అదేవిధంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, డేంజరస్ డ్రైవింగ్ లాంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా విధిగా వాహన చట్టం రూపొందించిన వాటి రూల్స్ని తప్పకుండా పాటించాలి. మద్యం సేవించి వాహనం నడిపినట్లయితే, రెండోసారి దొరికినట్లయితే వారం రోజులు జైలు శిక్ష అనేది తప్పకుండా విధించబడుతుంది. సో మంచిర్యాలకు వచ్చే వాహనదారులందరూ కూడా తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలియజేయడం జరిగింది. టీఆర్ఎస్ నాయకులు గురుకుల పాఠ కార్యక్రమంలో భాగంగా జైపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో విద్యార్థులకి అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. సమస్యలుంటే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రాజా రమేష్, టీఆర్ఎస్పీ నాయకులు శ్రావణ్, చైతన్య, స్థానిక నాయకులు సంపత్, మేడి తిరుపతి, బడుగు రవి, తుంగ పిండి శంకర్, దూటా శేఖర్లతో పాటు వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకత్వం జై తెలంగాణ. మన అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు చనిపోతారు కాబట్టి అధిపతులతోటి సందర్భంగా మనం ఇప్పుడు గురుకుల పాఠ అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పక్షాన్ని అన్ని స్కూల్స్ గురుకులు విజిట్ చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే మీరు చాలా దాచిపెడతాను, మ్యాటర్ చెప్తలేదు. అలా నేను చూసా అక్కడి నుంచి చాలా మంది డిఫరెంట్ వేలో ఉన్నారు. మీరు కొంతమంది ఏమో ఫేవర్ చెప్తున్నారు. సో ఏ ప్రాబ్లం అయినా మనకే నష్టం కాబట్టి మీరు ఏమైనా ఇబ్బంది అయితే మీకు ఒకటి నెంబర్, శ్రవణ నెంబర్ ఇస్తారు. నాకు ఒకటి వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి 852220 నెంబర్ ఉంటుంది. మీరు ఆ నెంబర్కు మీ పేరెంట్స్ వచ్చినప్పుడు సెకండ్ సాటర్డే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా అది కంపల్సరీ మీరు ఏం చేయండి అంటే ఒక మెసేజ్ చేయండి, లేకపోతే కాల్ చేయండి. కాల్ చేసి చెప్తే మీకు విత్ ఇన్ ద కొన్ని లిమిట్ అంటే మన డేస్లలో క్లియర్ అయిపోతుంది ఏదన్నా. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామంటూ ఆందోళన చేపట్టారు. ఈ మేరకు రోడ్డెక్కి నిరసనలు చేపట్టడంతో పాటు మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాన్ని రద్దు చేసి తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. గతంలో ఆటోలని ఎక్కే వాళ్ళంతా ఇప్పుడు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తుండడంతో గిరాకీ లేక ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన చెందారు. మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాన్ని ఆదుకొని ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రకారంగా నష్టపోయిన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి న్యాయం చేయాలి. చనిపోయిన ప్రతి కుటుంబానికి 20 లక్షలు ఎక్స్ప్రెస్ చేయాలి. ఆటో ఇన్సూరెన్స్ గవర్నమెంటే భరించుకోవాలి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. అలాగే సంవత్సరానికి 12,000 అన్నారు, 15,000 పెంచి మాకు సంవత్సరానికి ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అలా కూడా కొద్దిగా మాకు అందరూ చూడనట్టు కొద్దిగా వదిలేయాలి. పేపర్ల విషయంలో కూడా కొంచెం చూడాలి, మాకు సహకరించాలి గవర్నమెంట్. అలాగని మేము డిమాండ్ చేస్తున్నాం. లక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సుకు ఆటో డ్రైవర్లు నష్టపోయిన కనుక దానివల్ల ఈరోజు బంద్ పెట్టడం జరిగింది. అట్లాగే 50 సంవత్సరాలు నిండిన ఆటో డ్రైవర్కు పెన్షన్ సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదు, సంవత్సరం కావస్తుంది. దానికోసం నిరసనగా ఈరోజు రాష్ట్ర మొత్తం ఆటోలు బంద్ పెట్టడం జరిగింది. 10 లక్షలు యాక్సిడెంట్ బీమా మరియు ఆత్మహత్య చేసుకున్న ప్రతి ఆటో డ్రైవర్కు 25 లక్షలు చెల్లించాలని ఇన్సూరెన్స్ తక్కువ చేయాలి.
10,000 రూపాయలు ఒక ఇన్సూరెన్స్ ఉంది సంవత్సరానికి, కట్టుకోలేకపోతుంది. నేటి ఎస్ఎన్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎన్ఎం న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.